హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్ చేసేయండి. సో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే వచ్చేసాము. ఇక వచ్చిన రోజు నుంచి అసలు వర్షాలండి. ఇప్పుడు కొద్దిగా కొంచెం పర్వాలేదు, కానీ మొన్న ఆదివారం సిచ్యువేషను మబ్బులు మబ్బులుగానే ఉంటున్నాయి. అసలు ఫుల్ ఎండ అయితే రాలేదు. ఈరోజు పర్వాలేదు, ఎండ వస్తుంది. అయితే మొన్న ఆదివారం తీసిన వీడియో అనమాట ఇది. సో ఆ రోజు లంచ్ కోసం నేనైతే రసం ఇంకా ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తీసుకొస్తే అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అయితే నేను ఇంకా కొత్తిమీర అయితే విడదీసి పెట్టేసుకుంటున్నాను. ఆకులన్నీ సపరేట్గా, కాడలు సపరేట్గా. అయితే మీరు కాడలు మీరేం చేస్తారో నాకు చెప్పండి. నేనైతే కాడలు కూడా వేస్ట్ చేయనండి, కొత్తిమీర కాడలు. దీంతోనైతే మంచి రసం పెట్టేసుకోవచ్చు. అసలు కొత్తిమీర ఆకులతోనే కాదండి, కాడలతో ఒకసారి రసం పెట్టి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా మనం మార్కెట్ నుంచి ఫ్రెష్గా తెచ్చుకునే కొత్తిమీర ఎలాగో ఆకులైతే సపరేట్ చేసి పెట్టేసుకుంటాం కదా, అయితే కాడలు పారేసుకోకుండా ఇలా రసం పెట్టేసుకోండి. వెదర్ ఇంకా చల్లగానే ఉంటుంది. ఇంకా వచ్చేది శీతాకాలం, అంతా చల్ల చల్లగా ఉంటుంది. ఇలా వేడివేడిగా రసం చేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే అబ్బా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి నేను చేసే మెథడ్లో అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర కాడలు, అలాగే టమాటోలు, కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిరియాలు, ఇంకా జీలకర్ర, ఇవి మసాలా చేసుకోవడానికి. ముందుగా అయితే నేను ఇక్కడ 5-6 టమాటాలు అయితే తీసుకున్నానండి. చాలా చిన్నవి అనమాట. చిన్నవైతే ఒక 5, ఒక 6 అయినా తీసుకోండి. మనకి సరిపడనంత, ఒక నలుగురికి 2 పూట్ల చక్కగా సరిపోయేంత రసం అయితే అవుతుంది. ఒకవేళ ఎక్కువ మంది అయితే టమాటాలు ఒక 2-3 ఎక్స్ట్రా తీసుకోండి. తక్కువ అయితే ఒక నలుగురికి సరిపోయేటట్టు అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిగిలిన నెక్స్ట్ డే కూడా తినచ్చండి, ఏం పాడవదు, అంత బాగుంటుందన్నమాట. అవే పెద్ద సైజు టమాటాలు అనుకోండి, ఒక 4 సరిపోతాయి అన్నమాట. అందులోనే మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ పులుపు సరిపోతుంది. అయితే ఇప్పుడు ఉల్లిపాయ కూడాను ఒకటి చిన్నదండి, ఇక్కడ చూస్తున్నారు కదా. అయితే ఆ చిన్న ఉల్లిపాయ కూడాను సన్నగా ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. కారంకి మంచిగా అటు స్పైస్గా ఉంటుంది, మంచి ఘాటుగా ఉంటుంది. ఒంట్లో బాగాలేకపోయినా, ఈ నోరు చప్పబడిపోయినా సరే తినాలనిపించే ఐటెం ఏది అని అంటే రసం అండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా తయారైపోతుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను అన్ని టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కోసుకున్నాను కదా, అవన్నీ వేసుకొని అందులోనే చింతపండు, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒకసారి ఇలా గట్టిగా పిసికేయాలన్నమాట. టమాటోలో ఉండే గుజ్జంతా బయటకు వచ్చేలాగా, అలాగే చింతపండు కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మంచిగా గుజ్జంతా వచ్చేస్తుంది. తర్వాత మనకి కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది రెగ్యులర్గా మీకు ఆల్రెడీ నేను ఈ రసం అయితే పెట్టాను, కాకపోతే మీ కాడలతో చూపిస్తాను అని అన్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. సో ఇందులోకి ఉప్పు, కారం, పసుపు కూడాను వేసేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆ రసంని మనం పొయ్యి మీద పెట్టి వేసుకుందాం. ఇది కొంచెం మరిగేలోపు ఇప్పుడు మనం చేసుకోవాల్సిన మెయిన్ పని ఏంటంటే మిరియాలు, ఇంకా జీలకర్ర, తర్వాత కొత్తిమీర కాడలు,
అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మెత్తగా ఒక పేస్ట్ లాగా దంచుకోవాలన్నమాట. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఆల్రెడీ కొత్తిమీరలో ఉండే వాటరు, వెల్లుల్లి రెబ్బల్లో ఉండే వాటరు అదే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం మిరియాలు, జీలకర్ర మంచిగా పొడిలాగా దంచేసుకుంటే ఈ కొత్తిమీర తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మెత్తగా నలిగిపోతాయి అన్నమాట. మరీ అంత పేస్ట్ లాగా అయితే అవసరం లేదండి. జస్ట్ వాటిలో ఉండే రసం అన్నిట్లోనూ అంటే మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా దంచుకుంటే సరిపోతుంది. సో చెప్పాను కదా, ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది కొత్తిమీర కాడల్లోని. ఆ వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. రసం అయితే ఇలా ఒక పొంగు వచ్చేటప్పుడే మనం దంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఈ రసంలోకి వేసేయండి. సో ఇలా వేసిన తర్వాత చక్కగా మరిగించేసుకోండి. ఎలా అంటే మంచిగా ఆ టమాటో ముక్కలు అన్నీ ఉడికిపోయేంత వరకు మరిగించుకోండి. బాగా అందులో ఉండే ఫ్లేవర్ అంతా దిగుతుందన్నమాట రసంలోకి, బాగుంటుంది. రసం అయితే మరుగుతుంటుంది. మనం ఇక్కడ అది స్లో ఫ్లేమ్లో, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేసి అది బాగా మరిగేంత వరకు వదిలేద్దాము. తర్వాత కూరకైతే రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను రసం కాంబినేషన్గా ఆలు ఫ్రై ఇలా సింపుల్గా చేసుకుంటున్నానండి. అసలు ఉల్లిపాయ ఇంకా వేరే ఐటమ్స్ ఏవి అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్గా చేసుకుందాము ఈరోజు అయితే. చాలా బాగుంటుంది. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తింటామో ఆ విధంగా ఉంటుంది. జస్ట్ ఫ్రై చేసుకోవడం అంతేని. ఒక ఆలు, ఇంకా ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవే అన్నమాట మెయిన్. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి చాలా ఇష్టపడతారు, చాలా ఇష్టంగా కూడా తింటారు అనమాట ఈ ఆలు ఫ్రై అయితే. నాకు టైం లేదు, బేగా చేసేయాలి అని అనేటప్పుడు మాత్రం ఇలా చేసేస్తాను అనమాట. దీనికి మనం తొక్కలు తీసే పని కూడా లేదండి. అలా ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడాను మంచిగా ఫ్రై అయిపోతుంది కదా, ఆ టేస్ట్ వేరేలా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఒకవేళ తెలియకపోతే. ఇక్కడ మనకి రసం కూడాను మంచిగా మరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇంతలోగా అన్నీ ఆలుగడ్డలు కట్ చేసుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను శుభ్రంగా కడిగేసుకొని మంచి ఫ్రెష్ వాటర్లోకి తీసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము ఆలు ఫ్రైకి. అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఒకటి 2-3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోనే జీలకర్ర వేసేసి దానిలోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి మనం క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కదా ఆలుగడ్డలు అన్నిటినీ, ఆ ముక్కల్ని వేసేయాలన్నమాట. ఇలా వేసి హై ఫ్లేమ్లోనే మనం వీలున్నట్టుగా ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఇది మెయిన్ ప్రొసీజర్ అనమాట. ఈ ఆలు ఫ్రైకి ఏంటంటే జనరల్గా మనం అలా స్లో ఫ్లేమ్లో మగ్గిస్తాం కదా, అది అస్సలు కానే కాదు. ఇది డిఫరెంట్ అనమాట. అంటే కొంచెం చేంజ్ అనమాట. ఆ ఆలు ఫ్రైకి ఈ ఆలు ఫ్రైకి కొంచెం తేడా ఏంటి అంటే, ఇది హై ఫ్లేమ్లోనే బాగా ఉడకాలన్నమాట. బాగా ఫ్రై కూడా అవ్వాలి. అలా అని ముక్క మెత్తబడిపోకూడదు, అలా అని ఉడకకుండా ఉండకూడదు అనమాట. లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన వచ్చేసి మంచి ఫ్రైలా అనిపిస్తుంది, బాగుంటుంది. సో ఇలా ఓ పక్కన అయితే అది పెట్టాను. ఈ పక్కన రసంకి అయితే రెడీ చేసుకుంటున్నాను. చల్లారిపోయిన దాన్ని రసంని ఉన్న
దీన్నంతా స్క్వీజ్ చేసుకుంటూ మనకి ఎంత రసం క్వాంటిటీ కావాలో అదంతా తీసుకొని ఆ పిప్పినైతే పక్కన పెట్టేసుకోవాలండి. సో మధ్య మధ్యలో నేను కలుపుతూ ఉన్నాను. ఇంకా మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఆల్మోస్ట్ వదిలితే అడుగంటేస్తుందండి. అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఫ్రైకి ఏంటంటే కలుపుతూ ఉంటేనే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనకి ఎలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తింటామో అలా అనిపిస్తుంది అనమాట. సింపుల్గా మనం పప్పు మామూలుగా టమాటో పప్పు ఇలాంటివి చేసుకునేటప్పుడు కూడాను ఇలా ఫ్రైస్ బాగుంటాయి. సో పిల్లలకి భలే ఇష్టం అండి. అలాగే లంచ్ బాక్సులకి తొందరగా అయిపోతాయి కాబట్టి ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి నేను పసుపు కూడాను వేసుకున్నాను, ఉప్పు కూడాను సరిపడేంత వేసేసుకున్నాను. సో కలుపుతూ ఉన్నాను కానీ చూసారా అడుగంటేస్తూ ఉంది. ఎలాగా ఇది మామూలుగా అలా అంటుతూ ఉంటుందిలేండి. దాని గురించి మీరేమీ అభ్యంతరం పెట్టుకో అవసరం లేదు. అయితే మ్యాక్సిమం కలుపుతూ ఉండాలన్నమాట. ఇంతకల ముక్క చూపించాను కదా సాఫ్ట్ అయిపోయింది అనేసి, బాగా సాఫ్ట్ అయిపోయిందనమాట. సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా షిఫ్ట్ చేసేసుకోవడమే అంతే. సింపుల్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రసం అంతా రెడీ చేసుకున్నాం కదా, రసం వాటర్ అంతా పిండేసుకున్నాం కాబట్టి దానికి తాలింపు అయితే వేసేసుకుందాం. ఒక బాండ్లీ పెట్టేసి దానిలో ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకొని ఇందులోనే మినప్పప్పు కొంచెం, ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కరివేపాకు. ఇందులో నేను ఒకటి మిస్ చేశాను, అది ఏంటంటే ఎండుమిరపకాయలు. అయితే ఎండుమిరపకాయలు నా దగ్గర అయిపోయినాయి ప్రస్తుతానికి, అందుకోసమే వేయలేదు, కానీ లేకుంటే వేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వేసేయండి. ఎండుమిరపకాయలు కూడాను ఒక 2 అలా గిల్లి వేసేయండి. ఎలా మనం రెగ్యులర్గా తాలింపు పెట్టుకుంటాం కదా ఆ విధంగానే. సో అంతేనండి, సింపుల్ రసం అండ్ ఆలు కర్రీ. ఇంకా కాంబినేషన్ అదిరిపోద్ది. సో ఇంకా ఉప్పు అయితే చూసుకొని మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. వేసుకున్నాను. ఇంకా చివరాఖరిలో కొత్తిమీర వేసేయడమే. ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే వేడి వేడి మిరియాల ఘాటుతో, జీలకర్ర ఫ్లేవర్తో, ఇంకా కొత్తిమీర ఫ్లేవర్తో అబ్బా భలే టేస్ట్గా భలే అరోమాగా ఉంటుందన్నమాట. తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ రసం అయితే చాలా బాగుంటుంది. ఎప్పటికీ మా ఫేవరెట్ అనమాట మా ఇంట్లో. ఇది ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఉండనే ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమైన రసం అనమాట. ఇంకా 2 ఐటెంలు రెడీ అయిపోయినాయి. ఇంకా కంచంలో వడ్డించుకోవడమే. వేడి వేడి అన్నం పెట్టుకొని చక్కగా ఇలా వేడి వేడి రసం వేసుకొని ఈ చలికాలంలో చలికాలమైనా కానీ వర్షాకాలమైనా కానీ ఏ కాలమైనా పర్వాలేదండి, మనకి ఇలా వేడి వేడి ఒక రసం ఉంటే ఆహా అద్భుతంగా ఉంటుంది. చక్కగా అన్నం వడ్డించుకున్నాను. ఇంకా ఆలు ఫ్రై చేసుకున్నాను కదా, ఆలు ఫ్రై వేసుకున్నాను. ఇంకా వేడి వేడి రసం వడ్డించుకొని చెయ్యి కాలుతుంటే తింటుంటే ఇంకా అద్భుతం. మంచిగా రసం అన్నంకి బాగా ములిగేంత వరకు కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ రెసిపీ బాగా నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు చాలానే ఉన్నాయి. సో మంచి మంచి వ్లాగులు కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మంచి మంచి రెసిపీలతో మంచి మంచి వ్లాగులతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.